నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ప్రసాదం రెసిపీని మీకు చూపించబోతున్నానండి. కొన్ని దేవాలయాల్లో ప్రత్యేకంగా చేసే చక్కెర పొంగలి. ఇలా మనం ఇంట్లో ప్రసాదం కోసం గాని లేదా స్వీట్ తినాలనిపించినప్పుడు గాని చక్కెర పొంగలిని ఇలా మంచి రుచిగా మృదువుగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా నోట్లో వెన్నెల కమ్మగా కరిగిపోయే ఈ చక్కెర పొంగలిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి ఏదైనా కప్పు కొలతతో గాని లేదా గ్లాస్ తో గాని 3/4 కప్పు బియ్యం తీసుకోండి. ఇదే గ్లాస్ తో మరో 1/2 కప్పు పెసరపప్పుని స్టవ్ ఆన్ చేసి కుక్కర్లోకి తీసుకొని దూరగా వేపి తీసుకోవాలి. పెసరపప్పు కొందరు వేపకుండా అలాగే వేస్తారు, కానీ ఇలా వేపి వేయడం వలన రుచి అనేది ఇంకా బాగుంటుంది. ఇలా కొంచెం దూరగా వేపాక ఈ పప్పుని కూడా బియ్యంలోకి తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోండి. ఇలా మనం కుక్కర్లో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మీరు కావాలంటే సేమ్ విధానంతో గిన్నెలో అయినా చేయొచ్చు. ఇందులోకి 2.5 గ్లాసుల నీళ్లను తీసుకొని మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 3-4 విజిల్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. మనకు ఈ చక్కెర పొంగలి కోసం మరీ మెత్తబడకూడదు. అన్నం ఇలా మెత్తగా ఉడకాలే కానీ చూడటానికి ఆ రైస్ గ్రెయిన్స్ అనేవి కనబడాలన్నమాట. సో ఇలా ఉడికించిన అన్నంలోకి 1.5 గ్లాస్ చక్కెరను తీసుకోండి. కొన్ని ప్రాంతాల్లో చక్కెర పొంగలిని ఇలా మొత్తం చక్కెరతోనే చేస్తుంటారు. ఇందులోనే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోండి. ఇలా మనం నైవేద్యం కోసం చేస్తున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేయడం చాలా మంచిదంటారు. ఇలా బెల్లం ముక్కను కూడా తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక మనకు చక్కెర పొంగలి ఏమైనా గట్టిగా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల నీళ్ళను తీసుకోండి. అలాగే ఇదే టైంలో ఒక 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడిని, అలాగే పెసరపప్పు అంతా పచ్చకర్పూరాన్ని తీసుకోండి. ఇందులో ఇలా పచ్చకర్పూరం వేయడం వలన అచ్చం గుడిలో ప్రసాదంలా చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి కలిపి తక్కువ మంట పైన ఒక 2 నిమిషాలు ఉడకబెట్టామంటే చక్కెర అనేది చక్కగా ఉడికి చక్కెర పొంగలికి బాగా పడుతుంది. 2 నిమిషాలు ఉడికించాక ఇందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని తీసుకుని కలపండి. మనకు చక్కెర పొంగల్ అనేది మరీ గట్టిగా ఉండద్దు, ఎందుకంటే ఇది చల్లారాగా కొంచెం గట్టి పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి జీడిపప్పు పలుకుల్ని ఫ్రై చేసి తీసుకోవడానికి ఇంకొక ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుని నెయ్యి కొంచెం వేడయ్యాక ఇందులోకి కొన్ని బాదం పప్పు, జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి ముక్కలు, కొన్ని కిస్మిస్లను తీసుకొని ఇలా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు బాగా వేపి చక్కెర పొంగలిలో వేసి కలపడమే. ఇలా మనం చాలా తక్కువ టైంలో కమ్మనైన చక్కెర పొంగలిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా రుచిగా చాలా చాలా బాగుంటుంది. ప్రసాదం కోసమే కాదు, స్వీట్ తినాలనిపించినప్పుడు స్పెషల్గా చేసుకుని మరీ తింటారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.